జీవనాడి 44 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కార్యక్రమంలో ప్రముఖ విమర్శకులు ఆచార్య జివి సుబ్రహ్మణ్యం గారి శ్రీశ్రీ కవిత్వ విశ్లేషణతో పాటు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు వినిపించబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. ఆచార్య జివి సుబ్రహ్మణ్యం ఈయన సెప్టెంబర్ 10, 1935న ప్రకాశం జిల్లా ఆదిపూడి గ్రామంలో శ్రీ గూడ రాఘవయ్య సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. పర్చూరులో పాఠశాల విద్యానంతరం నిజాం కళాశాలలో డిగ్రీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఫిల్ చేసిన సుబ్రహ్మణ్యం యూనివర్సిటీ ఫస్ట్ సాధించారు. యూనివర్సిటీలో సర్వప్రథమునికి ఉద్యోగం కల్పించాలనే ఓయూ ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వరంగల్లో తెలుగు ఉపన్యాసకుడే వృత్తి జీవితం ప్రారంభించారు. ప్రథమాంధ్ర మహాపురాణము, ప్రబంధ కథామూలము అనే అంశంపై డాక్టరేట్ పొందారు. 1975 నుంచి 95 వరకు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో తెలుగు రీడర్గాను, ఆచార్యునిగాను, 95 నుంచి 98 వరకు అతిథి ఆచార్యునిగాను, 1998 నుండి 2000 వరకు యూజీసీ ఎమిరటస్ స్కాలర్గాను పనిచేశారు. ఉద్యమ స్ఫూర్తి పొందని సాంప్రదాయవాదుల వ్యక్తిగతమైన కృషి బూడిదలో పోసిన పన్నీరు కాకమానదు అని చెప్పే ఆచార్య జివి సుబ్రహ్మణ్యం సాహిత్య రంగంలో విమర్శకునిగా ప్రసిద్ధులు. నన్నయ్య నుంచి ప్రారంభించి నాటి ప్రఖ్యాత కవులైన సినారే, శివారెడ్డిల వరకు తెలుగు కవుల సాహితీ ప్రక్రియల స్వరూప స్వభావాలను విశ్లేషిస్తూ ఈయన రచించిన సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అన్న వ్యాస పరంపర ఆయనకు విశేష ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. క్లాసిక్ తత్వాన్ని జీర్ణించుకొని సమకాలీన చైతన్య ప్రభావంతో, వినూత్న దృక్పథంతో ఆధునిక యుగంలో కొనసాగిన కావ్య రచనా మార్గానికి నవ్య సాంప్రదాయమని నామకరణం చేసి ఈ వాదానికి ప్రతిష్ట, ప్రచారాలను కల్పించిన ఘనత ఈయనకు దక్కుతుంది. సారస్వత వ్యాసములన్న పేరిట ఆయన వ్యాస సంకలనం సాహిత్య, వ్యాకరణ, అలంకారాది శాస్త్రాల్లో దిగ్గంతులైన పండితుల వ్యాసాలతో సుసంపన్నమైంది. తెలుగునాట సాహిత్య విమర్శ రంగంలో సుప్రసిద్ధ పత్రికలైన ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, భారతి, శారద, ఆంధ్రపత్రిక ఉగాది సంచికల నుండి ప్రామాణికము, ఆసక్తిదాయకము, విజ్ఞానప్రదము అయిన వివిధ వ్యాసాల నుంచి ప్రముఖ పరిశోధకుడు జివి సుబ్రహ్మణ్యం సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆ పుస్తకాన్ని వెలువరించింది. విశేష సాహితీ కృషి చేసిన ఆచార్య జివి సుబ్రహ్మణ్యం రచనలు ఇవి: వీరరసము, రసోల్లాసము, ఆంధ్ర సాహిత్య విమర్శ, ఆంగ్ల ప్రభావము, ఆలోచనం, అభినవలోచనం, అక్షరాల ఆలోచనలు, జీవీఎస్ సాహితీ సమాలోచనం, జీవీఎస్ వ్యాసాలు, జీవీఎస్ చిత్రాక్షరాలు, జీవీఎస్ మహాద్వైతం కవితా సంపుటి, జీవీఎస్ నవలలు, కథలు, జీవీఎస్ పీఠికలు, మా విమర్శ ప్రస్థానం వ్యాస సంకలనం, నవయుగ రత్నాలు, ప్రథమాంధ్ర మహాపురాణము, రామకథ, సాయిసుధ, సుశీల కథలు, తిరుపతి వెంకటకవుల కావ్య సమీక్ష, వెలుగుబాట, విభావన వ్యాస సంపుటి మొదలైనవి. ఆచార్య జివి సుబ్రహ్మణ్యం తన సాహిత్య కృషికి ఎన్నో పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. 1960లో ఆయన తన 25వ ఏట వీరరసం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రథమాంధ్ర మహాపురాణము, ప్రబంధ కథామూలము అన్న అంశంపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. 1983లో రసోల్లాసం అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. 1986లో ఆంధ్ర సాహిత్య విమర్శ, ఆంగ్ల ప్రభావం అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆచార్య జివి సుబ్రహ్మణ్యం గారు 2006 ఆగస్టు 15న హైదరాబాదులో కన్నుమూశారు. మహాప్రస్థానం జయభేరిలోని కవితా ఖండికలతో ఈ విశ్లేషణ ప్రారంభిస్తారు ఆచార్య జివి సుబ్రహ్మణ్యం గారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను,
నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. శ్రీశ్రీ సొంత గొంతుక జయభేరి మ్రోగించిన మొదటి గేయమిది. ఇందులో మొదట గమనించదగింది ఆయన ఇంటిని గెలిచి రచ్చకెక్కటం. ఇల్లంటే సాహిత్యం, గ్రాంథిక భాషావాదం, అక్షర ఛందం ఆంధ్ర సాహిత్యంలో అప్పుడు సామ్రాజ్యం చేస్తున్నవి. వాటి బంధాలు తెంచుకోవడం మొదటి మెట్టు. కాల్పనిక జగత్తులో కలలు కంటూ వాస్తవిక జగత్తును చూడలేని మత్తుమందు ప్రభావం నుండి పైకి రావటం రెండో మెట్టు. విశ్వం నుండి విడదీయలేని సామాజిక చైతన్యంలో తాను ఒక భాగంగా గుర్తుంచుకోవటం మూడో మెట్టు. 3 మెట్లెక్కి చూసిన శ్రీశ్రీకి ప్రపంచం ఒక మహాగ్నిగుండంగా గోచరమైంది. జాతీయ అంతర్జాతీయ రంగాలలో మహాయుద్ధ జ్వాలలు నాలుకలు సాచి విశ్వాన్ని భస్మం చేసే ప్రయత్నాలు చేస్తున్నవి. ఆర్థిక మాంద్యంతో ఆకలి మంటలు రెచ్చి అఖిల జనావళి ఆర్తనాదం చేస్తోంది. జర్మనీలో నాజీయిజం ప్రపంచాన్ని పాశవికంగా కబళించాలని చూస్తోంది. వలస రాజ్యాల్లో సామ్రాజ్యవాదం ప్రజాశక్తిని పీడిస్తోంది. భారతదేశంలో సామ్రాజ్య శక్తులతో స్వాతంత్ర సమరం మొదలైంది. పారిశ్రామిక రంగంలో పెట్టుబడిదారులు కార్మిక శక్తిని స్వలాభం కోసం పడం పెడుతున్నారు. కష్టించిన వాడికి కడుపు నిండటం లేదు. స్వేచ్ఛాజీవిని శృంఖలాలు బంధిస్తున్నాయి. 10 మంది చేతుల్లో అధికారము, ఆదాయము సమీకరించబడుతోంది. దారిద్ర్యం ధరిత్రి నిండా తాండవిస్తోంది. దమననీతి యుద్ధ పిపాసుతో స్వేచ్ఛని దగ్ధం చేస్తోంది. ప్రపంచంలోని ప్రజాశక్తులు ఈ సత్యాన్ని గుర్తించి విప్లవానికి వ్యూహాన్ని పన్నుతున్నాయి. రష్యా, చైనాల్లో విప్లవ చైతన్యం విజృంభించింది. భారత నాయకులకు అది కనువిప్పైంది. నాజీ ఫ్యాసిస్టు సైన్యాన్ని రష్యా, జపాన్ సామ్రాజ్య విస్తరణాన్ని చైనా ప్రతిఘటించాయి. బ్రిటిష్ దమననీతికి జాతీయోద్యమం విశ్లితమైపోతోంది. ప్రపంచ కార్మికులు ఉద్యమించారు. దేశంలో దాని ప్రతిధ్వని వినిపించింది. ప్రపంచమంతా భయం, ఆగ్రహం, అలజడి, ఆందోళన, సమ్మెలు, సమరాలు. ఏదో ఒక మహాగ్ని ప్రజా చైతన్యంలో ప్రజ్వలిస్తున్న భీకర నాదాలు, వీరావేశాలు ఇవన్నీ శ్రీశ్రీ చెవుల్లో రింగుమన్నాయి. ఆ ప్రపంచ మహాగ్నికి తాను ఒక సమిధనిస్తానంటాడు శ్రీశ్రీ. ప్రతీపశక్తుల మారణహోమానికి బలి అయిపోతున్న ప్రపంచ సమాజంలో విషాద మేఘాలు కమ్ముకున్నాయి. అనంత శోకం జడివానగా కురుస్తోంది. ఆ వృష్టికి అశ్రువొక్కటి ధారపోశాడు శ్రీశ్రీ. విశ్వశోకం విలయఘోషగా వినిపిస్తోంది. ఆ ఘోషలో తన గొంతును వీరావేశంతో శృతి కలిపి పాడాడు. విశ్వఘోష వ్యక్తిని ఆశ్రయించి తెలుగు నోట తొలిసారిగా కొత్త గతిలో వినిపించింది. ఇది ఒక కొత్త కేక. శ్రీశ్రీ ఈ గీతంలో ప్రదర్శించింది సామాజిక దృక్పథం. దీన్ని జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన కవినాయకుడు ఆయనే. జాతిని ముందుకు నడిపించేవాడు నాయకుడు. దానికి ప్రబోధం కావాలి. అది సమర సందేశంగా వినిపించాలి. సమాజాన్ని సైనిక సంఘంలా సమాయత్తం చేయాలి. మాటల్లో మహోత్సాహం, గతంలో మార్చింగ్ బ్యాండ్ వినిపించాలి. గతితో పాటు గమ్యం చూపించాలి. గర్జిస్తూ గమ్యాన్ని ఘోషించాలి. ప్రతి పదంలో ప్రగతిశీలం ప్రతిధ్వనించాలి. సమాజ చైతన్యాన్ని సంఘటితం చేసే శబ్దశక్తిని సమీకరించాలి. ఈ లక్ష్యంతో శ్రీశ్రీ మరో ప్రపంచాన్ని చూపిస్తూ నాయక గీతాన్ని పాడాడు. విజయభేరితో పాటు వీరగానం వినిపిస్తుంది ఆ గొంతులో. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాళం గర్జిస్తూ, పదండి పోదాం. వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం? దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ, పదండి ముందుకు. ఎముకలు కృళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి,
నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి. మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది. పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి. భావవేగమున ప్రసరించండి. వర్షుకాభ్రముల ప్రళయఘోషవలి పెళ 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 విరుచుకుపడండి. పదండి పదండి త్రాచుల వలెను రేచుల వలెను ధనుంజయునిలా సాగండి. కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు, ఎర్ర బావుట నిగనిగలు, హోమజ్వాలల భుగభుగలు. ఇది నిద్ర మేల్కొల్పే వైతాళిక గీతి కాదు. మేల్కొన్న జాతిని ముందుకు నడిపించే సమరగీతి. ఈ పాటలో జీవమంతా గతిలో ఉంది. 3 అడుగులు ముందుకు వేస్తూ మరో 10 అడుగులు కలుపుకుంటూ పుంఖానుపుంఖంగా పద విక్రాంతి కనబడుతుంది ఈ గేయంలో. శబ్దం ముందు, అర్థం వెనుక. ప్రాసల్లో పాదాలకు ప్రాణముంది. మరో అన్నప్పుడు భాషించే ఉత్ప్లుతిలో అడుగు లేచినట్లు వినబడుతుంది. ప్రపంచం గురువులైన 2 అడుగులు వేసినట్టు కనబడుతుంది. అప్పటికి కుడి ఎడమల పాద కథనం పూర్తవుతుంది. పదండి అన్న జగణప్లుతి గతిలోని గున్మిఖీకరణాన్ని సూచిస్తుంది. అంత్యప్రాసలు అంతఃప్రాసలు అంతర్లయను పోషిస్తాయి. పద్యాక్షర మైత్రి పల్లవిలాంటి పాదాల్లోనే పాటించబడటం వల్ల పరంపరాభావం ప్రవాహతుల్యంగా ధ్వనిస్తుంది. పాదాల పునరావృత్తి భావావేశాన్ని ప్రకోపిస్తూ క్రియాంతంగా పాదం ముగిసినప్పుడు క్రియాశీలాన్ని వ్యంజింపజేస్తుంది. హరోం హరోం హర 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 హరోం హరా అని కదలండి అన్నప్పుడు అనర్గళమైన గతి విన్యాసం చెవులకు వినిపిస్తుంది. ప్రభంజనం వలె అన్నప్పుడు హోరు, పెళ 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 అన్నప్పుడు విరుచుకుపడే శబ్దం, ఉరకండి అన్నప్పుడు పరుగు అనుభూతికి అందుతుంది. ఈ ప్రచండ గతివేగంలో సోమరితనానికి తావులేదు. అడుగు వెనక్కి పడితే నలిగి చావవలసిందే. ఎముకలు కుళ్ళిన రోగులు, వయస్సు మళ్ళిన వృద్ధులు ఈ సైనిక వాహినిలో నిలువలేరు. వృద్ధులకు శాపంగా వినబడ్డా గేయగతి వాళ్లకు నూతన యవ్వనాన్నిస్తుంది. శబ్దం భావావేశాన్ని కల్పించే రచనా శిల్పం పుష్కళంగా సంతరించుకున్న సమరగీతమిది. అయినా ఇందులో అర్థానికి అంగబలం ఉంది. దాని ఊపిరి ఉపమానాల్లో ఉంది. రూపం రూపకాల్లో ఉంది. ప్రభంజనం వలె, వర్షుకాభ్రముల ప్రళయఘోషవలె, త్రాచుల వలెను రేచుల వలెను ధనుంజయునిలా అన్నప్పుడు యుద్ధ సైనికుల విజయయాత్రలో కానవచ్చే అవస్థాంతరాలు ఆకృతి కడతాయి. ఉపమానం కంటే రూపకం భావనామయమైంది. హృదంతరాళం గర్జిస్తూ అన్నప్పుడు హృదయాన్ని బెబ్బులిగా భావించాలి. నెత్తురు మండే అన్నప్పుడు వర్ణసామ్యం చేత నెత్తురును మంటలా ఊహించాలి. అలంకారాలకు మించినవి ప్రతీకలు. అవి రసవద్గుళికలు. అగ్నికిరీటం, ఎర్రబావుట, హోమజ్వాల ఇవి మరో ప్రపంచాన్ని గుర్తించే చిహ్నాలు. గమ్యాన్ని చూపించి శ్రీశ్రీ గేయాన్ని ముగించాడు. గీతానికి మహాప్రస్థానమని పేరు పెట్టాడు. అంతకంటే ధ్వనివంతమైన శిల్పం మరొకటి లేదు. ఈ కవిత కోసమే వ్రాసింది కాదు. సామాజిక ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది. ఉపరంజకత్వంతో పాటు ఉపదేశం కావ్యానికి ఉండాలని ప్రాచీనులు చెప్పారు. వారి లక్ష్యం పురుషార్థ చతుష్టయ పరిజ్ఞానం కలిగించటం, పరమార్థంగా మోక్షాన్ని నిర్దేశించటం. శ్రీశ్రీ లక్షించిన అభ్యుదయ మార్గంలో సాంప్రదాయబద్ధమైన ఆముష్మికం లేదు. ఆముష్మిక దృష్టిలో జగం మిథ్య, మోక్షం నిత్యం. ఈ మిథ్యావాదాన్ని అభ్యుదయవాది అంగీకరింపడు. ఆర్థిక అసమానత్వంలో వర్గ సంఘర్షణతో కళ్ళ ఎదుట కనబడే వాస్తవ జగత్తు సత్యమంటాడు. సమసమాజ భావన జగత్ కళ్యాణమంటాడు. జమీందారు రోల్సు కారు మాయంటావు బాబూ ఏమంటావు, మహారాజు మనీ పర్సు మాయంటావు స్వామి ఏమంటావు,
పాలికాపు నుదుటి చెమట, కూలివాని గుండె చెరువు, బిచ్చగాని కడుపు కరువు మాయంటావు. తుపానులు, భూకంపం, తిరుగుబాట్లు, సంగ్రామం, సంగ్రామం, సంగ్రామం మాయంటావు. ఏయ్ ఏమంటావు అనే మిథ్యావాదిని కవ్వించి అడుగుతాడు శ్రీశ్రీ. ఒక కొత్త మతాన్ని గాని, సాంఘిక సిద్ధాంతాన్ని గాని సమాజానికి బోధించాలంటే దాని మనస్సును, మెదడును క్రమంగా జయించాలి. మనసుకు కావలసింది ఆవేశం, మెదడుకు కావలసింది ఆలోచన. శ్రీశ్రీ తన అభ్యుదయ భావాన్ని ఆవేశంతో మహాప్రస్థాన గేయంలో ప్రతిపాదించాడు. అది అందరినీ ఆకర్షించింది. వీరావేశం ఆయన కవితకు ఆలంబనమైంది. శబ్దం అర్థాన్ని మించి సప్రయోజనంగా ఆయన రచనల్ని శాసించింది. ఆవేశానికి వెన్నుముక్కగా ఆలోచన నిలవాలి. లేకపోతే సిద్ధాంతం కలకాలం నిలబడలేదు. మేధావి వర్గం మెప్పుకోలు పొందలేదు. పాల్కురికి సోమనాథుడు కూడా వీరశైవ ప్రచారంలో ఇదే పద్ధతి అనుసరించాడు. బసవపురాణం భక్త్యావేశ ప్రధానమైంది. పండితారాధ్య చరిత్ర శైవతత్వ సమాలోచనం లాంటిది. శ్రీశ్రీ ఆధునిక యుగంలో పాల్కురికి లాంటివాడు. మహాప్రస్థానం సామాన్యుల మనోలోకాన్ని ఉద్దేశించి రాసిందైతే, ఆయన దేశ చరిత్రలు బౌద్ధిక లోకాన్నుద్దేశించి రాసింది. ఈ రెండూ ఆయన మహాప్రస్థానానికి రెండంచులు. ఆ అంచుల మధ్య ఎన్నో భావశబలాలైన గీతాలున్నాయి. దేశ చరిత్రలు రచనం మార్క్సిస్ట్ దృక్పథానికి కవితా రూపకల్పనం. రష్యాలో ప్రజా విప్లవాన్ని తెచ్చిన కమ్యూనిస్టు పార్టీకి కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ మూలపురుషులు. వారు చరిత్రను గతితార్కిక భౌతికవాద దృక్పథంతో దర్శించారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం, హెగెల్ భావవాదాల పరిణామం వారి సిద్ధాంతం. ప్రతి చారిత్రక శకంలోనూ ఆర్థిక ఉత్పత్తి విధానము, దాని నుండి విధిగా ఉత్పన్నమయ్యే సామాజిక వ్యవస్థ కలిసి ఆ శకం యొక్క రాజకీయ చరిత్రకు, బౌద్ధిక ఇంటలెక్చువల్ చరిత్రకు పునాదిగా ఉంటాయని, తత్ఫలితంగా భూమి మీద ఆదిమ సమాజం విచ్ఛిన్నమైనప్పటి నుండి చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని, దోపిడీదారులకు, దోపిడీ చేయబడ్డ వాళ్లకు జరిగే పోరాటాల చరిత్ర అని, భిన్న సామాజిక అభివృద్ధి దశలలో ఉన్న పాలిక వర్గాల మధ్య జరిగే పోరాటాల చరిత్ర అని, కానీ అణగదొక్కబడిన పీడిత వర్గం లేదా కార్మిక వర్గం తనను అణగదొక్కే పీడించే వర్గం నుండి, అంటే బూర్జువా వర్గం నుండి విముక్తి పొందటం అనేది మొత్తం సమాజమంతటిని దోపిడీ నుండి, పీడన నుండి, వర్గ పోరాటాల నుండి శాశ్వతంగా విముక్తి చేస్తే తప్ప సాధ్యం కాని దశకు వర్గ పోరాటాల చరిత్ర ఈనాడు చేరిందని కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక చెబుతుంది. ఈ మూలభావం మార్క్స్ ప్రతిపాదించిందేనని ఫ్రెడరిక్ ఏంగిల్స్ 1983 నాటి జర్మన్ కూర్పుకు రాసిన ముందు మాటలో పేర్కొన్నాడు. మార్క్సిస్టు దృక్పథంలో సామాజిక పరివర్తనకి మూలహేతువైంది విరుద్ధ శక్తుల మధ్య అనవరతం సాగే సంఘర్షణ. విరుద్ధ శక్తులు ఉండటం ప్రకృతి ధర్మం. ఒక వ్యవస్థలో ఉన్న పాలక పీడిత వర్గాల మధ్య ఏర్పడే సంఘర్షణ వల్ల కొత్త వ్యవస్థ పుడుతుంది. అప్పటికి అదే గుణం. కానీ ఆ వ్యవస్థలో కూడా వర్గ కలహం రావటం సహజ పరిణామం. పీడిత వర్గాల విప్లవం వల్ల మరలా కొత్త వ్యవస్థ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడ్డవే వలస రాజ్య విధానం, జమీందారీ విధానం, పెట్టుబడిదారీ విధానం. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని కార్మిక వ్యవస్థ కూలిదోయాలని చూస్తున్నది. రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలకు, రాజుల రణ పిపాసకు, జమీందారుల ధన పిపాసకు, పెట్టుబడిదారుల లాభాకాంక్షకు, కార్మికుల సమసమాజ స్థాపనోద్యమానికి చరిత్రలు సమన్వయ సూత్రంగా నిలిచేది గతితార్కిక భౌతికవాదమే. సమసమాజ వ్యవస్థలో పాలక, పాలిత వర్గాలు ఉండవన్నది తర్వాతి ప్రశ్న. దానికి సమాధానంగా కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో ఇలా పేర్కొంటుంది: అసలు రాజకీయాధికారం అనేది సరైన అర్థంలో ఒక వర్గంలో పీడించబడటానికి మరొక వర్గం
ఉపయోగించే సంఘటిత శక్తి మాత్రమే. కార్మిక వర్గం బూర్జ్వా వర్గంతో తాను పోరాటం చేసే కాలంలో పరిస్థితుల ప్రాబల్యం వల్ల తానే ఒక వర్గంగా సంఘటితం కావలసి వస్తే, విప్లవం ద్వారా తానే పాలకవర్గ స్థానం అధిష్ఠిస్తే, తన్మూలంగా పాత ఉత్పత్తి విధానాన్ని బలవంతంగా పూడ్చి పారవేస్తే, అప్పుడు ఆ విధానంతో పాటు మొత్తం వర్గాలు, వర్గ విభేదాలు బతకటానికి అవసరమైన పరిస్థితుల్ని కూడా పూడ్చి పారవేసి ఉంటుంది. తన్మూలంగా తన వర్గాధిపత్యాన్నే రద్దు చేసుకుని ఉంటుంది. వర్గాలు, వర్గ విభేదాలు గల పాత బూర్జువా సమాజానికి బదులు మనకొక నూతన సదస్సు లభిస్తుంది. ప్రతి ఒక్కడూ స్వేచ్ఛగా అభివృద్ధి చెందినప్పుడే అందరూ స్వేచ్ఛగా అభివృద్ధి చెందగల సదస్సు అది. ఏ ఒక్కడూ స్వేచ్ఛగా అభివృద్ధి చెందకపోయినా ఆ మేరకు ఇతరులందరి స్వేచ్ఛాభివృద్ధి కుంటుపడుతుందని అర్థం. ఒక కుటుంబంలో ఒకడు శారీరకంగా కానీ మానసికంగా కానీ జబ్బు పడితే ఇతరులందరి సుఖశాంతులు దెబ్బతిన్నట్లు. ఇది 2వ ప్రకరణం చివరి భాగం, ఆంధ్రానువాదం. ఇప్పుడు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు వినిపించబోతున్నాం. ముందుగా 1968లో విడుదలైన గోవుల గోపన్న చిత్రం నుండి ఈ విరితోటల ఊయలలో అనే ప్రేమగీతం వినండి. శ్రీధర్రావు లక్ష్మీరాజ్యంలో నిర్మించిన ఈ చిత్రానికి టిఎస్ రావు దర్శకత్వం వహించగా ఘంటసాల సంగీతం సమకూర్చారు. ఘంటసాల, సుశీల శ్రావ్యంగా ఆలపించిన ఈ గీతాన్ని అక్కినేని, రాజశ్రీలపై చిత్రీకరించారు. విరి తోటలలో గిటిలో నీ కన్ను చూపుల కౌగిటిలో కరగిపోవడం ఆనందం, కలలు కనడమే ఐశ్వర్యం, కలలు కనడమే ఐశ్వర్యం. వదనంలో నిండెను కాంతి, నా హృదయంలో పండెను శాంతి శాంతి. ఈ విరి తోటలలో గిటిలో నీ కన్ను చూపుల కౌగిటిలో కరగిపోవడం ఆనందం, కలలు కనడమే ఐశ్వర్యం, కలలు కనడమే ఐశ్వర్యం. తనువే తనువును చేరిన వేళ, బ్రతుకే బ్రతుకును కోరిన వేళ, తనువే తనువును చేరిన వేళ, బ్రతుకే బ్రతుకును కోరిన వేళ. వలపుల కెరటాలోగిన రీతి, మనసున తీయగ మ్రోగెను గీతి గీతి. ఈ అనురాగపు లోగిటిలో నీ కన్ను చూపుల కౌగిటిలో కరగిపోవడం ఆనందం, కలలు కనడమే ఐశ్వర్యం, కలలు కనడమే ఐశ్వర్యం. ఏది తోచక తిరిగే వేళ, ఏదో కోరిక మరిగే వేళ, ఏది తోచక తిరిగే వేళ, ఏదో కోరిక మరిగే వేళ. ఎందుకు సంధ్యమిటురా వేళ, ముందర నిలిచెను సుందరి లైలా. ఈ అనురాగపు లోగిటిలో నీ నులివెచ్చని
చల్లని కౌగిటిలో కరగిపోవడం కైలాసం కలలు కనడమే వైకుంఠం కలలు కనడమే వైకుంఠం కలలు కనడమే వైకుంఠం. మరో పాట వినండి. 1958లో విడుదలైన దొంగలున్నారు జాగ్రత్త అనే చిత్రం నుండి చమురుంటేనే దీపాలు అనే పాట. ఈ పాట దొంగల స్థావరంలో నర్తకీమణుల మధ్య చిత్రీకరించబడింది. చిత్ర నిర్మాత జె కృష్ణమూర్తి, దర్శకత్వం భీమవరపు నరసింహారావు. కెవి మహదేవన్ సంగీతం సమకూర్చగా ఈ గీతాన్ని రాజేశ్వరి, కస్తూరి సంయుక్తంగా గానం చేశారు. చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే కోపాలు చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే కోపాలు చెడిపోయే కాలం చేసేదంతా మోసం చేసేదంతా వేషం ఇంతే లోకమోయ్ బాబు ఇంతే లోకమోయ్ చెడిపోయే కాలం చేసేదంతా మోసం చేసేదంతా వేషం ఇంతే లోకమోయ్ బాబు ఇంతే లోకమోయ్ చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే కోపాలు చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే కోపాలు. అధికారముంటే కన్ను మిన్ను కనరు ఇక నోరున్న వాడే ఊరేలో అధికారముంటే కన్ను మిన్ను కనరు ఇక నోరున్న వాడే ఊరేలో బలముంటే చాలు బస్తి కంతారేడు అడిగేవాడే లేడు ఇంతే లోకమోయ్ అన్నా ఇంతే లోకమోయ్ బలముంటే చాలు బస్తి కంతారేడు అడిగేవాడే లేడు ఇంతే లోకమోయ్ అన్నా ఇంతే లోకమోయ్ చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే కోపాలు చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే కోపాలు. ధనముంటే చాలు తప్పే ఒప్పైపోవు సిరికల వారి కంతా ఆనందం ధనముంటే చాలు తప్పే ఒప్పైపోవు సిరికల వారి కంతా ఆనందం ధనరాజులుంటే నీతి న్యాయం నాస్తి నీటు గోటు జాతి ఇంతే లోకము చెల్లి ఇంతే లోకము ధనరాజులుంటే నీతి న్యాయం నాస్తి నీటు గోటు జాతి ఇంతే లోకము చెల్లి ఇంతే లోకము చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే కోపాలు చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే కోపాలు. లో విడుదలైన పునర్జన్మ చిత్రం నుండి దీపాలు వెలిగే పరదాలు తొలగే అనే మరో ప్రేమ గీతం వినండి. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై ఏవి సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రత్యేగాత్మ దర్శకత్వం వహించారు. టి చలపతిరావు సంగీతం సమకూర్చగా సుశీల శ్రావ్యంగా ఈ గీతం ఆలపించారు.
తొలగే దీపాలు వెలిగే పరదాలు తొలగే ప్రియురాలు పిలిచె రావోయి ప్రియురాలు పిలిచె రావోయి దీపాలు వెలిగే పరదాలు తొలగే ప్రియురాలు పిలిచె రావోయి ప్రియురాలు పిలిచె రావోయి నా వయసు నీది నీ వలపు నాది నా వయసు నీది నీ వలపు నాది మన మనసులో కలిసిన ఓయి నీ అడుగు జాడ నా పూల మేడ నీ అడుగు జాడ నా పూల మేడ మనమిరువురమొకటే లేవోయి దీపాలు వెలిగే పరదాలు తొలగే ప్రియురాలు పిలిచె రావోయి నా తోడు నీవు నీ నీడ నేను నా తోడు నీవు నీ నీడ నేను మన ఇరువురిదే ఈ రేయి ఇక జాగు సేయ తగదోయి నీకు ఇక జాగు సేయ తగదోయి నీకు నా చల్లని రాజా రావోయి దీపాలు వెలిగే పరదాలు తొలగే దీపాలు వెలిగే పరదాలు తొలగే కార్యక్రమం ముగించే ముందు శ్రీ సత్య ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై జి సత్యనారాయణ నిర్మించిన కలియుగ మహాభారతం చిత్రం నుండి ఈ సమరం కలియుగ మహాభారతం అనే ఎన్నికల ప్రచార గీతం వినండి. హనుమాన్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సత్యం సంగీతం సమకూర్చారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ సమరం కలియుగ భారత సమరం ఎన్నికల రణాంగణాన ఎదిరిల్చిన కురు పాండవ భీషణ సమరం కలియుగ భారత సమరం కలియుగ భారత సమరం ఈ సమరం కలియుగ భారత సమరం ఎన్నికల రణాంగణాన ఎదిరిల్చిన కురు పాండవ భీషణ సమరం కలియుగ భారత సమరం కలియుగ భారత సమరం వారసత్వయుక్తులకు ప్రజాస్వామ్య శక్తులకు సాగుతున్న నరదానవ సంకుల సమరం గడ్డ మీద కలకాలం కాపురాలు వెలిగిల్చే పదవీ వ్యామోహ పరుల పడదోసే సమరం భారత సమరం కలియుగ భారత సమరం ఈ సమరం కలియుగ భారత సమరం ఎన్నికల రణాంగణాన ఎదిరేల్చిన కురు పాండవ భీషణ సమరం కలియుగ భారత సమరం అదిగదిగో వినాయకులు అతిరథులు మహారథులు బురుజు మీద గుడ్లగూబ జీపు మీద ఇంద్రయ్య కుతంతాల గుంటనక్క ట్రక్కు మీద దాసుగారు విశ్వాసపు వేట కుక్క ట్రాక్టరుపై కేశవులు పొగరుబోతు బదరుబోతు బుద్ధులే
ఘన రణసారథి చక్రధారి గోపాలుడు శతసహస్ర కార్మిక జన సైన్యాధ్యక్షుడు భీముడు త్యాగదీక్ష రూపొందిన ధన్యజీవి అర్జునుడు నవ సమాజ సమ సమాజ నాయకమణి ధర్మరాజు ధర్మారావు గోపాలం ధర్మారావు గోపాలం ఈ సమరం కలియుగ భారత సమరం ఎన్నికల రణాంగణాన ఎదిరిల్చిన కురు పాండవ భీషణ సమరం కలియుగ భారత సమరం కలియుగ భారత సమరం ప్రజలంటే గొర్రెల మందలు పైసాకే దాసోహం మందురు ప్రజలంతా హక్కులు తెలియని రాతి దిమ్మలే కీలు బొమ్మలే ప్రజాశక్తి ఒక అగ్ని పర్వతం పగిలిందా ఎదురే లేదు ప్రజాబలం ఒక మహాసముద్రం ఆ ధాటికి తిరుగే లేదు ఈ సమరం కలియుగ భారత సమరం ఎన్నికల రణాంగణాన ఎదిరిల్చిన కురు పాండవ భీషణ సమరం కలియుగ భారత సమరం కలియుగ భారత సమరం ఈ సమరం కలియుగ భారత సమరం ఎన్నికల రణాంగణాన ఎదిరిల్చిన కురు పాండవ భీషణ సమరం కలియుగ భారత సమరం కలియుగ భారత సమరం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 45 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి శ్రీశ్రీ విశ్లేషణ కొనసాగింపుతో పాటు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు వినిపించబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.